కొనసాగుతోంది. సో ప్రస్తుతం నిరసనకారుల దాడులతో లాస్ ఏంజలస్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. లాస్ ఏంజలస్ నుంచి ఇతర నగరాలకు కూడా ఆ అల్లర్లు విస్తరిస్తూ ఉన్నాయి. టెక్సాస్ లో భారీగా నేషనల్ గార్డ్స్ మోహరించినట్టు తెలుస్తోంది. ఆస్టిన్, న్యూయార్క్, చికాగో, సియాటల్, డల్లాస్, కెంటకీ తదితర నగరాల్లో కూడా నిరసనలు ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. వరుస ఆందోళనలతో టెక్సాస్ నేషనల్ గార్డ్స్ ను మోహరించడంతో అట్లాంటాలో యుఎస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరో 2,000 మందికి నేషనల్ గార్డ్స్ ను పంపాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారులు వీధుల్లోకి రావడంతో వణికిపోతున్నారు స్థానికులంతా. మిలిటరీ మోహరింపు పైన మండిపడ్డారు కాలిఫోర్నియాకు సంబంధించిన అటార్నీ జనరల్ రాబ్ బోంటా. సో ప్రస్తుతానికి కాలిఫోర్నియా, లాస్ ఏంజలసే కాదు వివిధ ప్రాంతాలకి ఈ నిరసన విస్తరించింది. రోడ్డు పైన కనిపించిన ప్రతి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారు. నేషనల్ గార్డ్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా 700 మంది యుఎస్ మెరైన్స్ రంగంలోకి దించారు. వారు కూడా ఏ మాత్రం కంట్రోల్లోకి తీసుకురాలేకపోతున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, బాష్పవాయువులు ప్రయోగిస్తున్నారు, వారిపైన వాటర్తో దాడి చేస్తున్నారు. కానీ ఏ మాత్రం కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాకపోలేదు కదా, ఇంకా విస్తరిస్తోంది. సో ప్రస్తుతానికి లాస్ ఏంజలస్, కాలిఫోర్నియానే కాదు మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎగ్జాక్ట్గా అక్కడ జరిగేటువంటి ఆ విజువల్స్ చూద్దాం. ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ఞ యూఎస్ నుంచి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి. ఒకసారి ఈ రోజు జరిగినటువంటి ఈ డే 5 రోజు ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయి, పోలీసులకి నిరసనకారులకు మధ్య ఎటువంటి యుద్ధం చోటు చేసుకుందో ఆ విజువల్స్ చూద్దాం. Get out of here! Nobody did anything! Expect my ass in your office on Monday for talking about children! This is our city! And this was Mexico! You can't get this out of the land that was ours! Expect... You have no right. No, you don't. This guy right here, is he even an agent? Is he even an agent? Walker and Sons, no license plate. Is he even an agent? He's not an agent. You have no right. No KKK, no fascist USA! ఇది సిచ్యువేషన్. పోలీసు వెహికల్స్ పైన రాళ్లతో రువ్వుతున్నారు, కార్లతో దాడి చేస్తున్నారు. బాష్పవాయువులు ప్రయోగించినా ఏమాత్రం నిరసనకారులు వనకడం లేదు, జనకడం లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, దిస్ ఇస్ మై సిటీ, యూ కెనాట్ మేక్ us మూవ్ ఫ్రమ్ హియర్, మీరు ఇక్కడ మమ్మల్ని పంపించలేరు అంటూ కూడా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతోంది. అయితే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి, అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది, డొనాల్డ్ ట్రంప్ యొక్క డెసిషన్ ని స్థానికులు ఎలా ఏకీభవిస్తున్నారు, ఎలా తప్పుపడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి యుఎస్ నుంచి మనోజ్ఞ అందుబాటులో ఉన్నారు. ఎస్ మనోజ్ఞ, సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, యుఎస్లో ఇంత పెద్ద ఎత్తున అటు ఐసీఈకి, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. లాస్ ఏంజలస్లో స్టార్ట్ అయినటువంటి ఈ చిన్న నిప్పురవ్వ ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా విస్తరించినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ ఈ నిరసనలు ఏ సిటీలో కొనసాగుతున్నాయి ఇంకా, సో పబ్లిక్ రియాక్షన్ ఏంటి దీనిపైన? మనోజ్, యాక్చువల్లీ ఇది సడన్ గా మొదలైందని చెప్పలేము. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అధ్యక్షుడిగా, అప్పటి నుంచే అమెరికా ప్రజల్లోని, అంటే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోని రగులుతూనే ఉంది. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసదారులను బయటికి పంపించేస్తామని చాలా మందిని ఫ్లైట్లు పెట్టి మరీ పంపించేశారు. చాలా చోట్ల అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా మనం ఈ మధ్యనే రీసెంట్గా ఒక ఇండియన్ కుర్రాడిని కింద వేసి పడేసి వాడిని ఏదో పిచ్చివాడు అన్నట్టు క్రియేట్ చేయడము అవన్నీ కూడా చేశారు. సో ఇలాంటి చర్యలన్నిటి మీద ప్రజలందరూ విసిగెత్తిపోయి ఉన్నారు. ఇప్పుడు లాస్ ఏంజలస్లోనే అది ఒక్కసారిగా బయటపడిందని చెప్పాలి. లాస్ ఏంజలస్లోని అక్కడ ఉన్న అధికారులకి ఎవ్వరికీ చెప్పకుండా సడన్గా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెళ్ళి తనిఖీలు అవన్నీ తీసి అప్పుడు అరెస్ట్ చేశారు. 100 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లోని నిరసనలన్నీ బయటకు వచ్చాయి. ఇది అన్యాయం అంటూ రోడ్ల మీదకి వచ్చారు. నిజానికి
కాలిఫోర్నియా గవర్నరు, మేయరు, అటార్నీ జనరల్ వీళ్ళందరూ కూడా ట్రంప్ కానీ ఆ ఇమ్మిగ్రేషన్ అధికారులు కానీ చేపడుతున్న ఈ చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా మాకు చెప్పా పెట్టకుండా చేయడం మంచి విషయం కాదు. ఈ ట్రంప్ చేసే దీనివల్ల గొడవలు చాలా ఎక్కువ అవుతున్నాయని. ఇదొక్కటే కాదు, ఆ తర్వాత సరే అక్కడితో అక్రమ వలసలు వాళ్ళు నిరసనలు దిగారు అంటే ట్రంప్ దానిని కూల్ చేయాల్సింది పోయి మరి కొంచెం ఎక్కువ చేశారు. వితిన్ 24 అవర్స్లోని నేషనల్ గార్డ్స్ అని పంపించేశారు. జనరల్గా నేషనల్ గార్డ్స్ అని పంపించాలంటే రాష్ట్రాలకి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. కనీసం వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ అందరినీ దింపేశారు. 2000 మంది నేషనల్ గార్డ్స్ని ఒకేసారి దింపారు ట్రంప్. తర్వాత 700 మంది మెరైన్ని, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2000 మందిని పంపిస్తారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అంటే ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ లో వాళ్ళ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాల్సింది అనేటువంటి మాట ఉంటే ఉండొచ్చు. కానీ అక్కడ గవర్నర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, అక్కడ నిరసనకారులకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసి మేము రంగంలో దిగామనేది ట్రంప్ కొన్ని సందర్భాల్లో ట్రూత్ సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే అక్కడ మేయర్ అండ్ గవర్నర్ నిరసనకారుల వైపుగా ఉన్నారు, ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళ వైపుగా ఉన్నారా, వాళ్ళు కూడా ఐసీని వ్యతిరేకిస్తున్నారా? పూర్తిగా అని చెప్పలేం, కానీ మొదటి నుంచి కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ అక్రమ వలసలు ప్లస్ ప్యారిస్ ఒప్పందము ఇలాంటి వాటి మీద వ్యతిరేకత వ్యక్తపరుస్తూనే ఉన్నాయి. సో వాళ్ళు ఈ అక్రమ వలసలు అణచడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి. అయితే పూర్తిగా నిరసనని అడ్డుకోవటం లేదు, ఆందోళన అడ్డుకోవటం లేదు అని అయితే లేదు. వాళ్ళు ట్రై చేశారు, కానీ ట్రంప్ చేసిన చర్యల వలన వాళ్ళు కూడా ఇప్పుడు యాంటీగా అయిపోయారు. కొంత యాంటీనెస్ ఎక్కువ అయిపోయింది, పూర్తిగా యాంటీ అయిపోయారు. సో ఇప్పుడు ట్రంప్ దాన్ని ఎక్కువ చేస్తున్నారు అని వాళ్ళు అందరు ట్రంప్ మీద విరుచుకుపడుతున్నారు. న్యూసమ్ కానీ, గవర్నర్ న్యూసమ్ కానీ, అటార్నీ జనరల్ రాబ్ బోటా కానీ వీళ్ళందరూ దావా వేయడానికి కూడా రెడీ అయిపోయారు ఈ విషయం మీదనే. సో ప్రజెంట్ ఇంకా ఈ లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో రాజుకున్నటువంటి ఈ నిప్పు, ఈ నిరసన ఎక్కడి వరకు విస్తరించింది, ఇంకా ఏ ప్రాంతాల్లో ఈ నిరసన కొనసాగుతుంది? ఒక పాయింట్లో మనం బిఫోర్ దాట్ మనం మాట్లాడుకుందాం. అసలు ఐసీఈ రైట్స్ వల్ల అక్కడ నిరసనకారులు ఎలా నష్టపోతూ ఉన్నారు అంటే వారంతా కొన్ని ఏళ్ల పాటుగా ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు రైట్స్ జరగలేదు, మేము ఇక్కడ నివాసం ఉన్నాం, ఇక్కడే ఉంటాం కూడా, ఎందుకు ఇక్కడ రైట్స్ జరగాల్సి వస్తుంది, పంపించేస్తున్నారు అనే క్వశ్చన్ వాళ్ళు చేస్తున్నారా? ఇదేనా మెయిన్ పాయింట్? ఐసీఈ అంటే ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే అక్రమ వలసదారులను పంపించడంతో పాటు యుఎస్ మెక్సికన్ బోర్డర్ ఏదైతే ఉన్నదో అది శాశ్వతంగా మూసేస్తాము అన్నట్టు చెప్తున్నారు ట్రంప్. దీనివల్ల ఏమంటే అమెరికాలోని ఎక్కువ మంది మెక్సికన్లే ఉంటారు. లాస్ ఏంజలస్ లాంటి నగరాల్లోని ఎప్పటి నుంచో మెక్సికన్స్ వచ్చి స్థిరపడిపోయారు. మొత్తం అమెరికాలోని చాలా మంది మెక్సికన్స్ ఉంటారు. ఆల్మోస్ట్ అమెరికాలో అమెరికన్స్ తర్వాత అత్యధికంగా ఉన్నది మెక్సికన్సే. సో వాళ్ళు బోర్డర్ మూసేస్తే ఇప్పుడు వాళ్ళని పంపించేసి ఇన్నేళ్లుగా ఇక్కడ ఉండి ఇక్కడ అలవాటు పడిపోయి ఇక్కడ దీనికి ఉన్న తర్వాత వాళ్ళు ఇది మా దేశం అనే అనుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా ఇది మీ దేశం కాదు పొండి అంటే ఎవరికైనా నష్టమే అవుతుంది. ఇప్పుడు ఉన్న పళ్ళంగా ఎవరు వదిలేసి వెళ్ళిపోలేరు. సో ట్రంప్ చర్యల వలన వాళ్ళకి నష్టమే వస్తుంది. మెక్సికన్లు అందరూ ఉన్న పళ్ళంగా వెళ్ళిపోవాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఇక్కడ తరతరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళని వెళ్ళిపోమనడం అన్యాయం. సో ఈ అన్యాయాన్ని ఐసీఈ అని దాని ద్వారా ప్రొటెస్ట్కి దిగారు వాళ్ళు. సో ప్రజెంట్ అంటే ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం, అత్యధికంగా మెక్సికన్స్ లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాతో పాటుగా ఇంకా ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది? ఈ ఉద్యమం ఇంకెక్కడి వరకు విస్తరించింది ఇప్పుడు ప్రజెంట్? సో ట్రంప్కి ఇది ఒక రకంగా తలపోటుగానే మారింది. సో అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా సెనేటర్లు కానివ్వండి, ఇతరత్ర వ్యక్తులు కూడా అలా ట్రంప్ అపోజిషన్ పార్టీ వ్యక్తులే ఉన్నారు, వాళ్ళే రెచ్చగొడుతున్నారు, ఇది పొలిటిసైజ్ అవుతుందని భావనలు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. అందుకే ఈ యొక్క నేషనల్ గార్డ్స్ని పంపించడం, మెరైన్స్ని పంపించడం, వాళ్ళపైన ఒక మారణ హోమం సృష్టించడం జరుగుతుంది అనేది నిన్న కమలా హ్యారిస్ కూడా ఒక ట్వీట్ ద్వారా వ్యక్తం